అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు విజయవాడ ధర్నా చౌక్ వద్ద కూటమి ప్రభుత్వం అంగన్వాడీ మహిళల పట్ల ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయం, ఆటవికం, అనాగరికం. అంగన్వాడీ మహిళలు వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. అటువంటి వారి మీద తెల్లవారుజామున 4:30 గంటలప్పుడు మగ పోలీసులు వారి శిబిరాల మీద దాడి చేయడం, ధ్వంసం చేయడం, కొందరిని ఈడ్చుకుంటూ పోవడం, దాదాపు 1000 మందిని అరెస్ట్ చేయడం. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిపోవడం, ఇంకా మిగతా కొంతమందికి గాయాలు కావడం, కొందరి సెల్ ఫోన్స్ పోవడం, బ్యాగులు పోవడం, ఇదంతా ఒక దుశ్శాసన పర్వాన్ని, ఒక కిష్కింధాకాండను తెలియచేస్తూ ఉంది. వాళ్ళ డిమాండ్ చాలా న్యాయసమ్మతమైనవి. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు కూడా వాళ్ళ డిమాండ్లను అవి న్యాయసమ్మతమైనవి అంటూ మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ డిమాండ్లు ఏమి? అంగన్వాడీ వర్కర్లకు నెలకు 11,500 రూపాయలు ఇస్తున్నారు, హెల్పర్లకైతే 7,000 రూపాయలు ఇస్తున్నారు. అనేక సంవత్సరాలు పనిచేసినా అదే జీతము. అది ఏమాత్రం చాలడం లేదు. కాబట్టి కనీస వేతనము నెలకు 26,000 రూపాయలు చేయండి. వాళ్ళేం లక్షలు అడగలే. కనీస వేతనము నెలకు 26,000 రూపాయలు ఇవ్వండి. పదవీ విరమణ పొందిన తర్వాత గ్రాట్యుటీ ఇవ్వండి. తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు కూడా అమలు చేయండి. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా కన్వర్ట్ చేయండి. 164 సూపర్వైజరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయండి. ఇవి వాళ్ళ డిమాండ్. ఇవి చాలా న్యాయసమ్మతం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంగన్వాడీ సమస్యల మీద దృష్టి సారించాలని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. రెండవది అగ్రిగోల్డ్కు సంబంధించి. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఇప్పటి వరకు 10,43,000 మందికి 906 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అగ్రిగోల్డ్ యాజమాన్యం తరపున. ఇంకా 9.5 లక్షల మంది ఉన్నారు. ఇంకా 3,080 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రిగోల్డ్ ఆస్తులేమో దాదాపు 24,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్య ఆస్తులు చట్టపరంగా అటాచ్ చేసుకొని 24,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అటాచ్ చేసుకొని ఆ మేరకు 9.5 లక్షల మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఇవ్వాల్సిన 3,080 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది. అగ్రిగోల్డ్ ఆస్తులు 24,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రభుత్వం అటాచ్ చేసుకోండి. అగ్రిగోల్డ్ ఇవ్వాల్సినటువంటి 3,080 కోట్లను ఈ 9.5 లక్షల మంది ఖాతాదారులకు ఇవ్వండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల గురించి ఆలోచించాలి, వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.